మరి కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది మే నెలంతా? చాలా బాగుంది. ఓకే. కర్కాటక రాశి వారికి తిరుగులేని విధంగా తయారవుతున్నారు వాళ్ళు. ఓకే. దశమ స్థానంలోనే రవి గారు ఉన్నారు, ఉచ్చ రవి. హ్మ్. ఏకాదశంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. హ్మ్. ఈ వార ప్రారంభంలోనే మనకి బుధుడు కూడా వచ్చి చేరారు రవి గారితో. ఓకే. బుధ ఆదిత్య యోగము ఈ ఉద్యోగ స్థానంలో వస్తుంది వాళ్ళకి. ఓకే. అంటే పూర్వం కన్నా ఇప్పుడు చాలా ఒక స్టెప్ పెరుగుతారనమాట. హ్మ్. ఉద్యోగ జీవితంలో వాళ్ళకి ఒక మంచి మంచి ఇంక్రిమెంట్లు పడడము, ఒక ఉన్నతమైనటువంటి స్థితి కల్పించడము, అంటే ఇంకా బాగా పైకి వస్తారనమాట. ఓకే. ప్రమోషన్స్ బాగా వస్తాయి, ఓకే. జీతాలు పెరుగుతాయి, గుర్తింపు లభిస్తుంది, ఓకే. అలాగే టాలెంట్స్ కూడా పెరుగుతాయి, అదనపు హ్మ్. బాధ్యతలు పెరుగుతాయి ఉద్యోగంలో. ఓకే. ఉద్యోగ జీవితం పరంగా పూర్తిగా సంతృప్తిగా ఉంటారు వాళ్ళు. హ్మ్. అంత బాగుంటుంది. అలాగే ఊహించని విధంగా ధనము పెరుగుతుంది, విలువైన వస్తువులు కొనుగోలు చేసుకుంటారు, దైవ కార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు, దైవ కార్యాలకు సంబంధించి సమయాన్ని వెచ్చిస్తారు,